హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన నోటికి బాగా కారంగా తినాలనిపించినప్పుడు, వంట చేసుకోబుద్ధి కానప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా ఇలా కారం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కారం రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెము వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని బాగా కలపాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత అందులోనే పల్లీలు గుప్పెడన్ని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులోనే 2-3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనము రోజు కూరలో వేసుకునే కారము 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్కసారి మాత్రమే కలుపుకోవాలి. కారం తొందరగా ఫ్రై అయిపోతుంది, సో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా మరియు సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట. ఇప్పుడు కారం ఫ్రై అయిపోయింది. అందులో మనము ఉడికించి పెట్టుకున్న ఒక 200 గ్రాముల రైస్ని వేసుకొని దాన్ని మొత్తం మంచిగా రైస్కి కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మొత్తము. ఇందులో నేనైతే అల్లం పేస్ట్ మాత్రం వేయడం మర్చిపోయాను, మీరైతే వేసుకోండి పోపులో. తర్వాత ఇందులో చివరికి బాగా రైస్ని కలుపుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కారం రైస్ రెడీ అయిపోయింది. మీకు వంట చేసే టైం లేనప్పుడు 5 నిమిషాల్లో రుచిగా ఇలా రైస్ చేసుకోండి. కారం రైస్ చాలా టేస్టీగా మరియు ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని దీనిపైన కొన్ని పచ్చి ఆనియన్స్ సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే కారం రైస్ అయితే రెడీ అయిపోయింది. నోటికి బాగా కారంగా తినాలనిపించినప్పుడు, వంట చేసుకోబుద్ధి కానప్పుడు ఇలాంటి కారం రైస్ రెసిపీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.